హలో అండి అందరికీ. ఈరోజైతే నేను ఎప్పుడు మీకు చూపించలేదు కదా, పూజ రూమ్ అయితే చూపిస్తున్నా. అంటే నేను దేవుడి ఫొటోస్ మాత్రమే చూపించేదాన్ని, పూజ మాత్రమే. ఈరోజు మొత్తం నా పూజ రూమ్ అయితే చూడండి. మా ఇంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్లు ఇచ్చిరనమాట. ఒక బెడ్రూమ్ వచ్చేసి పూజ గది చేసేసుకున్నా, ఎందుకంటే వంటింట్లో వచ్చేసి చాలా చిన్నదిగా ఇచ్చారనమాట పూజకు. దానికనేసి నేను ఇంకా సపరేట్గా పెట్టుకున్నా. ఎందుకంటే మంచి చెల్లు ఉంటాయి, మనం దేవుడి ముందు నుంచి నడవద్దనమాట. సపరేట్గా రూమ్ ఉంటేనే మంచిదని ఈ విధంగా ఈ రూమ్ని అయితే దేవుడి రూమ్ అయితే చేసుకున్నా. కానీ ఇక మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటా, కానీ ఇంకా నవరాత్రి వస్తుంది కదండి, దసరా వస్తుంది కదా, అందుకనేసి నేను ఈరోజు అయితే బెడ్రూమ్ నిన్న చేసిన క్లీనింగ్ ఈరోజు పూజ రూమ్ చేస్తున్నాను అనమాట. మీరు చూడండి పూజ రూము. ఇది బీరువా వచ్చేసి మా అత్తయ్యదనమాట. ఇక మా అత్తయ్య వాళ్ళ బీరువా ఇది నాకు ఇచ్చిందనమాట. నాకంటూ బీరువా అయితే లేదు. ఇంకా మా అత్తయ్య బీరువాలోనే నేను అన్ని బట్టలు అయితే పెట్టుకుంటా. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ మంచిగా మొత్తం అయితే అన్నీ ఎత్తేసి క్లీన్ చేసినండి. ఇంకా ఇది వచ్చేసి టీవీది అనమాట. దీంట్లో కొన్ని పాతవి ఏమన్నా ఉంటే బ్యాగులు, అలాగే ఏమన్నా ఉంటే అవసరం లేని వస్తువులన్నీ పెట్టేసేసి, ఇంకా నాకు ఎక్కువగా సెల్ఫ్లు లేదనమాట, అందుకనేసి అన్నీ పెట్టి దాన్ని క్లీన్ చేసేసి మొత్తం మంచిగా ఒక క్లాత్ అయితే కప్పేసి పెట్టేసిన అనమాట. ఇంకా తర్వాత మొత్తం అన్నీ మొత్తం మంచిగా మొత్తం ఎక్కడ డస్ట్ పడిందో అక్కడ మొత్తం ఊడ్చేస్తున్నా. మొత్తం పైన మొత్తం బూజు కొట్టేసిన, నీట్గా అయిపోయిందనమాట. ఎందుకంటే పూజ రూమ్లో నాకు ఎక్కువ డస్ట్ ఉండదు. ఇది వచ్చి టీపాయ్ అనమాట. మా ఒక కాలు వచ్చేసి విరిగింది, కాకపోతే ఏదన్నా పెట్టుకోవడానికి అయింది. మా పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆడుకుంటారు అనమాట దాంతో, అందుకనేసి ఉంచిన. అది కూడా తీసేస్తా అండి, ఎక్స్ట్రాగా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉందన్నమాట. ఇంకా డస్ట్ చూసిరా వెళ్ళింది, నాకు కొంచెమే వెళ్ళింది. ఎందుకంటే ఎప్పుడు చేసుకుంటూనే ఉంటా కదా, వారం వారం డస్ట్ ఏదైనా ఉంటే దులుపుతా, కాబట్టి ఎక్కువ శ్రమ లేకుండా కొంచెమే డస్ట్ అనేది అయితే వచ్చిందనమాట. ఇంకా చూసిరా ఇక మొత్తం మంచిగా ఎట్లా ఉందో రూమ్ అయితే నీట్గా మంచిగా ఉందన్నమాట. ఎక్కడ డస్ట్ ఉండదు. ఎందుకంటే మనకు పూజ రూమ్లో వచ్చేసి డస్ట్గా పెట్టినామంటే మనకు వచ్చేసి పురుగులు అనేవి వస్తాయి అన్నమాట. ఇవి ఉంటాయి కదా, కాకరోజు పురుగులు అంటారు కదా, వాటిని ఏమంటారు, ఆ పురుగులు రాకూడదు అనమాట ఇంట్లోకి. బొద్దింకలు అవి, ఆ బొద్దింకలు వచ్చేసి రాకూడదు అనమాట. అందుకనేసి ఎప్పటికప్పుడు అంతా క్లీన్ చేస్తా. పూజ రూమ్ అయితే మంచిగా ఉండాలన్నమాట. డస్ట్ వాసన అయితే అస్సలు రానియను. ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట పూజ రూము. ఇక్కడనైతే ఇంకా నేను బెడ్రూమ్ అయితే చూపిస్తాను. నిన్న మొత్తం ఇది క్లీన్ చేసినండి. దీనికైతే చాలా టైం పట్టింది, మస్తు డస్ట్ పట్టింది. ఎప్పటికప్పుడు దులిపినా కానీ ఎందుకో ఈ బెడ్రూమ్లో మాత్రం చాలా డస్ట్ వస్తుంది అనమాట. మొత్తం చుట్టూ కొట్టేసిన, ఈ కటన్ కూడా పిండేసి మంచిగా పెట్టేసిన అనమాట. స్లాబ్ మొత్తం ఇక్కడ ఈ సెల్ఫ్ మొత్తం కొట్టేసినండి, దుమ్ము లేకుండా. ఇంకా మంచిగా మొత్తం నీట్గా అయితే తుడిచేసి పెట్టేసిన. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.